Hello students, మన లాస్ట్ వీడియోలో హౌ టు సాల్వ్ ఎ లీనియర్ ఈక్వేషన్ విత్ వన్ వేరియబుల్ అనే టాపిక్ గురించి నేర్చుకున్నాం అనమాట. అది కూడా ఆ లీనియర్ ఈక్వేషన్లో ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ ఉంటే ఆ ఈక్వేషన్ని మనం ఎలా సాల్వ్ చేయాలనేది నేర్చుకున్నాం అనమాట. అండ్ టుడే ఈ వీడియోలో లీనియర్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలి, అది కూడా నెగిటివ్ టర్మ్స్ కనుక ఆ ఈక్వేషన్లో ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేదాన్ని మనము ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుంటాం అనమాట. ఈ టాపిక్ మీకు అర్థం అవటం కోసం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్ బై వన్ మనం చూద్దాము. లెట్స్ గో. ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే 3x - 5 = 13. నేను తీసుకున్న ఈ ఈక్వేషన్ అది. ఫస్ట్ మనం ఒక ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే అందులో కాన్స్టెంట్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో నేను తీసుకున్న ఈ ఈక్వేషన్లో 3x అనేది వేరియబుల్, -5 అనేది కాన్స్టెంట్. ఈ రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి అనమాట. రైట్ హ్యాండ్ సైడ్ నాకు ఓన్లీ ఒక కాన్స్టెంట్ ఉంది, అది 13. సో ఎప్పుడు మనం ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి అంటే కాన్స్టెంట్ని రైట్ సైడ్కి తీసుకువెళ్ళాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒక కాన్స్టెంట్ ఉంది, ఏంటిది అది 5. 5కి ముందు ఏ సైన్ ఉంది, మైనస్ సైన్ ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు సైన్ కన్వెన్షన్స్ ప్రకారం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి కన్వర్ట్ చేయాలన్నా, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి కన్వర్షన్ చేయాలి అన్నా సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. అవి ఎలా చేంజ్ అవుతాయి అంటే మైనస్ సైన్ అనేది పాజిటివ్ సైన్గా కన్వర్ట్ అవుతుంది, పాజిటివ్ సైన్ అనేది నెగిటివ్ సైన్గా కన్వర్ట్ అవుతుంది, డివిజన్ అనేది మల్టిప్లికేషన్గా కన్వర్ట్ అవుతుంది, మల్టిప్లికేషన్ అనేది డివిజన్గా కన్వర్ట్ అవుతుంది. నేను తీసుకున్న ఈ ఈక్వేషన్లో -5 కనుక రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే +5 అవుతుంది. ఈ సైన్ కన్వెన్షన్ ప్రకారం 3x = 13 + 5. 3x = 13 + 5 వాల్యూ ఎంత, 18. 3 × x. 3 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే డివిజన్ అవుతుంది. దేర్ఫోర్ x = 18/3. 3 టేబుల్లో 18 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ x వాల్యూ ఎంత వచ్చింది, మనకి 6 వచ్చింది. మనం తీసుకున్న ఈక్వేషన్కి x వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్కి మనం వెళ్దాం అనమాట. నెక్స్ట్ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే 4y - 15 = 25. 4y - 15 = 25. ఇక్కడ ఈ ఈక్వేషన్లో 4y అనేది వేరియబుల్, -15 అనేది కాన్స్టెంట్ అనమాట. అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్లో ఒకే ఒక కాన్స్టెంట్ ఉంది, 25. సో ఈ ఈక్వేషన్ కనుక మనం సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ కాన్స్టెంట్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకువెళ్ళాలి. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో -15. ఈ -15 రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకువెళ్తే +15 అవుద్ది. 25 + 15 వాల్యూ ఎంత, 40. 4y = 40. 4 × y. 4 డివిజన్లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్ అవుద్ది. దేర్ఫోర్ y = 40/4. 4 టేబుల్లో 40 10 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది కాబట్టి దేర్ఫోర్ y = 10. మనం తీసుకున్న ఈక్వేషన్కి y వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే 5y - 20 = -15. నేను ఈ ఎగ్జాంపుల్ని తీసుకున్నాను. ఈ ఈక్వేషన్లో మనము వేరియబుల్ ఏంటో కాన్స్టెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాము. 5z అనేది వేరియబుల్, -20 అనేది కాన్స్టెంట్. ఈ రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి. రైట్ హ్యాండ్ సైడ్ నాకు -15 అనే కాన్స్టెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ -20ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకువెళ్తాను. రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకువెళ్ళినప్పుడు సైన్ కన్వెన్షన్ ప్రకారం -20 అనేది ఏమవుద్ది, +20 అవుద్ది. ఆల్రెడీ నాకు రైట్ హ్యాండ్ సైడ్ -15 ఉంది. ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి +20 వచ్చింది. -15 + 20 వాల్యూ ఎంత, 5. దేర్ఫోర్ 5z = మనకి ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఇక్కడ 5 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే ఏమవుద్ది, డివిజన్ అవుద్ది. z = 5/5. 5/5 వాల్యూ ఎంత, 1. దేర్ఫోర్ z వాల్యూ ఎంత వచ్చింది, మనకి 1 వచ్చింది. సో నేను తీసుకున్న ఈ ఈక్వేషన్కి నాకు z వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో ఇలా మనం ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మనం ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.